స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నీవు దేవుని కుమారుడు అనటానికి గుర్తు ఏమిటంటే, చెక్కయ్య ఎలాగైతే మేడు చెట్టు దిగి యేసయ్యను సంతోషంగా చేర్చుకొని పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యను ఇంట్లోకి పిలుచుకున్నాడు, నీవు నేను కూడా యేసయ్యను సంతోషంగా చేర్చుకొని పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య పాదాల దగ్గర బ్రతికినట్లయితే గిన నీవు నేను అబ్రహాము కుమారులమే. హల్లెలూయా. అదే మనకు బైబిల్ చెప్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రికలో ప్రభు అదే అంటాడు కదా, పాపము చేయువాడు అపవాది సంబంధి. అదైతేనే కావచ్చు. బైబిల్ చదువుకోవడం పాపం కాదా? వ్యభిచారం చేస్తేనే కాదు పాపం, దొంగతనం చేస్తేనే కాదు పాపం. బైబిల్ చదవకపోవడం పాపం కాదా? మందిరానికి రాకపోవడం పాపం కాదా? ప్రార్థన చేయకపోవడం పాపం కాదా? దశమ భాగం ఇవ్వకపోవడం పాపం కాదా? కదా. దొంగలకు పరలోకం ఉందా? చెప్పండి. దశమ భాగం దేవునికి ఇవ్వకపోతే దొంగలా దొరలా? పలకండి, నవ్వుతారు. నా దగ్గర, ఎవరి దగ్గర అండి? బ్యాంకులో కాదు మీరు దొంగతనం చేసి అనేది. ఎక్కడ? యేసు ప్రభు దగ్గర.